ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీ హృదయములను కలువరపడనీయకుడి, వెర్వనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నీ పాద సన్నిధికి వస్తున్నాం. పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడి ఈ రాత్రి ఈ వాక్యము వినే ధన్యతను మాకు ప్రసాదించినందుకు వందనాలు. ప్రభువా, లోకమిచ్చే శాంతి వంటిది కాక మీరిచ్చే నిజమైన సమాధానము మాకు అవసరమై ఉన్నది. అయ్యా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలలో ఉన్న ఆందోళనలను, భయాలను తొలగించి మీ వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపండి. అయ్యా, వింటున్న ప్రతి బిడ్డను దీవించి మీ కృపను కుమ్మరించమని మా రక్షకుడును యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనము జీవిస్తున్న లోకంలో ఎటు చూసినా అశాంతి, ఆందోళన, రేపటి గురించిన భయము మనల్ని వెంటాడుతున్నాయి. కానీ యేసు ప్రభు తన శిష్యులను విడిచి వెళ్లే ముందు వారికి ఒక గొప్ప ఆస్తిని ఇచ్చి వెళ్లారు. అదే ఆయన సమాధానము. లోకమిచ్చే సమాధానము పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు ఉంటే శాంతి, ఆరోగ్యం ఉంటే శాంతి. కానీ యేసు ఇచ్చే సమాధానము మన అంతరంగంలో ఉంటుంది. అది తుఫాను మధ్యలో కూడా మనల్ని నిమ్మలముగా ఉంచుతుంది. అందుకే ఆయన అంటున్నారు, మీ హృదయములను కలువరపడనీయకుడి. మీ సమస్య ఎంత పెద్దదైనా దేవుని శాంతి అంతకంటే గొప్పదని ఈ రాత్రి మనము జ్ఞాపకము చేసుకుందాం. ప్రియులారా, శాంతి సమాధానాలు మన హృదయములో లేనప్పుడు మన హృదయము కలువరపడుతుంది. మనుషులు కలువరపాటుకు గురి కావడానికి కారణము వారు వివిధ తంత్రాలు కల్పించుకోవడమే. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు తమ సంతోషము కోసము చాలా వ్యాపకాలు కల్పించుకొని వాటి ద్వారా దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని కోల్పోతుంటారు. ఈ లోకములో అనేక మంది సమస్తము సంపాదించుకుంటారు, కానీ నెమ్మది లేని జీవితము జీవిస్తుంటారు. ఏదో తెలియని భయము వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇంట బయట వారికి నెమ్మది దొరకదు. వారి హృదయాలు ఎప్పుడు కలువర పడుతూనే ఉంటాయి. కలువర పాటు నుండి బయట పడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. త్రాగుడు, మత్తు పదార్థాలు, జూదము, వినోద కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత నెమ్మది పొందాలని ఆశపడతారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర మాత్రమే దొరికే మనశ్శాంతి, సంతోష, సమాధానాలు, నెమ్మదిని వేరే మార్గాల ద్వారా పొందటము అసాధ్యము. దేవుడు లేని జీవితాలలో ఎప్పటికీ నెమ్మది ఉండదు. మనకెంత డబ్బు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత గొప్ప చదువు చదివినా అవేవి మన జీవితానికి నెమ్మదినివ్వలేవు. దేవుడు ఒక్కడే నెమ్మదిని, సంతోషాన్ని ఇవ్వగలడు. ఈ లోకములో మనము శాంతిని, నెమ్మదిని పొందటానికి ఎన్నో రకాల మార్గాలు వెతుకుతుంటాము. కానీ ఈ లోకము మనకెప్పటికీ శాంతిని, నెమ్మదిని ఇవ్వలేదు. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలువర పడనీయకుడి, వెర్వనీయకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో సిలువ మరణానికి ముందు ఆయన శాంతిని మనకు అనుగ్రహించినట్లు యేసు క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. ఎవరి హృదయమైన నెమ్మది లేక కలువర పడుతూ ఉంటే వారి జీవితాలలో యేసు ప్రభు
లేనట్లు అర్థము చేసుకోవాలి. యేసు ప్రభు లేని జీవితాలు మాత్రమే కలువరపాటుకు గురవుతుంటాయి. ఎవరైనా ఎందుకు కలువరపడతారు? ఈ జీవన సంబంధమైన విషయాలను బట్టే కదా. కుటుంబపరమైన, ఆర్థికపరమైన సమస్యల వలన మన హృదయము కలువరపడుతుంది. బ్రతకటానికి డబ్బు కావాలి. డబ్బు సంపాదించటానికి ఉద్యోగము మీదనో, వ్యాపారము మీదనో ఆధారపడాలి. వాటి ద్వారా వచ్చే కష్ట నష్టాలను బట్టి హృదయము కలువరపడుతుంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనములో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అన్న వాక్యము మనుషులు దేవుని మీద ఆధారపడి జీవించాలని బోధిస్తుంది. అయితే ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్మి దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నిస్తున్నారు? మన సమస్యలకు మనమే పరిష్కారము వెతుక్కునే క్రమంలో సరైన పరిష్కారము దొరక్క మన హృదయము కలువరపడుతుంది. దేవుణ్ణి నమ్మక పోవడమే మన హృదయము కలువరపడటానికి కారణమవుతుంది. దేవుడిచ్చే శాంతిని మనము పొందుకోవాలంటే దేవుని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి జీవించే వారి జీవితాలలో ఎప్పటికీ కలువరపాటు ఉండదు. వారి జీవితాలలో నెమ్మదితో పాటు సర్వ సమృద్ధి ఉంటుంది. నీవు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవించడానికి సిద్ధమా? అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీవు ఏ విషయములో కలువరపడుతున్నావు? అప్పుల బాధనా, అనారోగ్యమా, కుటుంబ సమస్యల, లేదా ఒంటరితనమా? లోకము నిన్ను భయపెట్టవచ్చు, కానీ లోకమును జయించిన యేసు నీ పక్కనే ఉన్నాడు. ఎవరైతే ఈ రాత్రి తమ హృదయ భారాన్ని దేవునికి అప్పగించి ఆయన శాంతిని పొందాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభువా నా కలువరాన్ని తీసివేసి నీ సమాధానాన్ని నాకివ్వు అని అడగాలనుకుంటున్నారో, మీరు ఉన్న చోటనే మీ హృదయాలను దేవునికి అప్పగించండి. ఆయన తన శాంతిని మీపై కుమ్మరించలాగన ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఈ స్తుతి గీతాన్ని పాడుకుందాం. శాంతితో
నీ శాంతితో నింపావు నా జీవితాన్ని. లోకమిచ్చే శాంతి కాదు నీది, పరిస్థితులకు అతీతమైనది నీవు ఇచ్చే సమాధానం. ప్రభువా నీ సమాధానమే నా బలం. యేసయ్యా నీ శాంతి నా ప్రాణాధారం. బలపరపడనీయక నాముననాను, నీ శాంతితో నింపావు నా జీవితాన్ని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, జీవాక్యము వినిచిన నీ హృదయాన్ని కలువర పడనీయక దేవునిపై ఆధారపడి ఆయనను ఆధారము చేసుకుని ముందుకు సాగే విధముగా ఈ సమయంలో మీరున్న స్థితిలోనే మరొక నిమిషము నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయ్యా మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇప్పటి వరకు నా తండ్రి అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన నీ గొప్ప ప్రేమను బట్టి నీకే కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం. అయ్యా ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. వారి హృదయాలలో ఉన్న నిట్టూర్పులు మీకు తెలుసు. మీ వాగ్దానము ప్రకారము వారి హృదయాల నుండి భయాన్ని తీసివేసి మీ పరలోకపు శాంతితో నింపండి. ఈ రాత్రి వారు ప్రశాంతముగా నిద్రించి రేపు ఉదయమున మీ కృపతో నూతన బలమును పొందులాగున కృప చూపండి. మా ప్రార్థన ఈ రాత్రి ఆలకించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. నా తండ్రి, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి మెండుగా దయచేయండి. వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో పనులు చేసుకుంటున్న ప్రతి సహోదరిని మీకు చేతులకు అప్పగిస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి. వారున్న స్థితిని మెరుగిన దేవుడు వింటున్నావు. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆయా దేశాల్లో ఉండి ఆ చోటు స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక ఇబ్బందులు పడుతూ ఉండగా అలాంటి ప్రతి బిడ్డకు రాత్రి అకామాను దయచేయమని వేడుకొనుచున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుండి, జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని, ప్రతి అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించుమని వేడుకొనుచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరిచి ప్రతి విధమైన శత్రువుల నుండి, సమస్యల నుండి బిడ్డలను కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యముగా మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గములో నడిచే కృపను దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడుండండి, మీ కృపను దయచేయండి. కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి.
వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక, కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టండి. ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా, వారు మీ పాద సన్నిధిలో పెట్టే ప్రతి కోరికను మీరు ఆలకించి అంగీకరించి, ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకరమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి, ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.